నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవ రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. అమ్మాయిలు శృంగారానికి రమ్మన్నప్పుడు హెడేక్ అనో పొట్ట నొప్పనో ఎందుకంటారు అని మిత్రులు అడుగుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, వాళ్ళు శృంగారం ఇష్టం లేదంటే పార్ట్నర్ అఫెండ్ అవుతాడని, నాకు హెల్త్ బాగాలేదు, హెడేక్గా ఉంది, పొట్టలో తిప్పుతుంది అని ఏదో చెప్తారు. చిన్నపిల్లలు హోంవర్క్ ఎందుకు చేయలేదు బాబు అంటే, సార్ పొట్టను వచ్చింది అందుకని నేను హోంవర్క్ చేయలేదు అన్నట్టు ఉంటుంది. సో వెరీ రేర్గా వాళ్ళకు కూడా నొప్పి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే పార్ట్నర్స్ చాలామందితో సంసారం చేస్తారో వాళ్లకు రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ భార్యకు సంక్రమిస్తాయి. ఇన్ఫెక్షన్స్ డ్రామాటిక్గా ఉండవు, ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు పిఐడి అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే వ్యాధి అమ్మాయిలకు వచ్చేసి పొట్టలో నొప్పి వస్తుంటుంది. కనుక ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో వాళ్ళ భార్యలకు ఈ పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. పూర్తిగా రావని చెప్పలేం, కానీ చాలా వరకు తక్కువ ఉంటాయి. ఇకపోతే నిజంగా కూడా వాళ్ళకి హెడేక్ ఉండొచ్చు, వాళ్ళు పొద్దుటి నుంచి అలసిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకు సైకలాజికల్గా మూడ్ డిస్టర్బెన్స్ ఉండి ఉండొచ్చు, లేదా పక్కింటే ఆమె ఏదైనా జ్యువెలరీ కొనుక్కున్నది నేను కొనుక్కోలేదు అన్న అసంతృప్తితో ఉండొచ్చు ఆ పూటకు. ఎనీథింగ్ కెన్ కాజ్ హెడేక్. ఎనీ చిన్న డిస్టర్బెన్స్ సైకలాజికల్గా ఉన్నా కూడా హెడేక్ రావచ్చు. కనుక మీరు సింపథెటిక్గా ఉండండి. పార్ట్నరు కడుపు నొప్పినో తలనొప్పినో అన్నప్పుడు పట్టించుకోండి, దానికి కారణం ఏంటో వెతుక్కోండి, ఆ కారణాన్ని నివారించండి, ఆమెను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. శృంగారం అనేది పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. సడన్గా మీద పడి ఏదో పులి కదా తన ప్రేమ మీద పడి, జింక మీద పడి దాన్ని చీల్చి చెండాడినట్టు చేయవద్దు. డెలికేట్గా ఉండండి. ముందుగా 15 నుంచి 20 నిమిషాలు కనీసం ఫోర్ ప్లే చేయండి. చేతిలో చేయి ఇలా పెట్టి వేళ్లలో వేళ్ళు పెట్టండి, లేదా చేతి తీసుకెళ్ళి ఈ హెయిర్ ఇలా అనండి. సో ఇట్లాంటి ఫిజికల్ టచ్ వితౌట్ సెక్సువల్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన తర్వాత మీరు ఇంటిమెసీకి ఎంటర్ కండి. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి, హడావిడి పడకండి. చాలామంది మగ పిల్లలకి ఏమిటి అంటే, అంగం గట్టిపడింది, ఇది మళ్ళీ మెత్తబడే లోపల చేసేయాలి, ఎప్పుడు మెత్తబడుతుందో తెలియదు అన్న ఒక కాన్ఫిడెన్స్ లేని కండిషన్ చాలామందికి ఉంటుంది. కనుక దాన్ని మీరు అధిగమించండి. నాకేం తక్కువ లేదు, నేను బాగానే ఉన్నాను అని మీరు సెల్ఫ్ సజెషన్ చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఏదో కొద్ది మందికి మాత్రమే అమ్మాయిని టచ్ చేసి చేయకముందే నీరు గారిపోతుంది. చాలామందికి అది హార్డ్గానే ఉంటుంది మీరు శృంగారం చేసేంత వరకు. కనుక మీలో మీకు కాన్ఫిడెన్స్, మీలో మీకు నమ్మకం ఉండాలి. తర్వాత సెల్ఫ్ సజెషన్. సామాన్యంగా ఒక చిన్న మంత్రం ఉంది, అందులో చెప్తాడు, నందామ శరదశతం. శరత్ అంటే దసరా టైంలో వచ్చే శరత్కాలం అంటారు. అతను 100 ఈ శరత్కాలాన్ని చూస్తాను, ఆనందంగా ఉంటాను అని అనుకోవాలి. సెల్ఫ్ మోదామ శరదశతం అంటే కేవలం తాను ఆనందంగా ఉండడమే కాక చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఆనందపరుస్తాను. జీవేమ శరదశతం అంటే 100 ఏళ్ళు బతుకుతాను, నేను నా మనవల్ని చూస్తాను, వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తాను. ఇట్లాంటి సెల్ఫ్ సజెషన్ చేసుకోవడం వల్ల కూడా లాంగెవిటీ ఉంటుంది. చాలామందికి ఏమిటంటే, రిటైర్ కాగానే నేను రిటైర్ అయిపోయాను, గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అవుతారు కానీ మీరు యాక్టివ్గానే ఉంటారు, మీరు మిగతా పని చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. KFC అని ఒక కంపెనీ ఉంది. అతను రిటైర్మెంట్ తర్వాత నా 65 ఏళ్లకు కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు కోట్ల కొద్ది సంపాదిస్తున్నాడు. కనుక ఏజ్ అనేది ఓన్లీ నంబరు. ఏజ్ వచ్చేసింది, నేను ముసలాడిని అయిపోయాను, ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ తీసేసుకోండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సహజంగా ఏజ్ వస్తూ ఉంటుంది. లేడీస్కి అయితే డ్రామాటిక్గా మెనోపాస్ 40-45 ఇయర్స్ రాగానే మంత్లీ సైకిల్ ఆగిపోవడము, రొమ్ములు వేలాడవడము, పొట్ట రావడము, బట్టతల రావడము, కొంచెంగా నువ్వు మీసాలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది సహజం. దాన్ని మీరు, లేదా కరికాళ్ళలో మంటలు రావడము, మోకాళ్ళ నొప్పులు రావడం, ఇదంతా కూడా మెనోపాస్ లక్షణాలు. మళ్ళీ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే వారు మీకు అవసరమైన HRT పెడతారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ మీరు డాక్టర్ని సంప్రదించకుండా పెట్టినప్పుడు ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సరో లేదా యూట్రైన్ క్యాన్సరో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏ మందులు కూడా డాక్టర్ని సంప్రదించకుండా వాడుకోవద్దు. మీరు సహజంగానే ఎక్కువ టైం స్పేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గరికి చాలామంది వస్తారు, సార్ నేను ఉద్యోగం చేశాను, రిటైర్ అయి కూడా అయిపోయాను, పిల్లలకి పెళ్లి చేశాను, కొడుకును అమెరికాకు పంపించాను, ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, నాకు అసలు శృంగారం చేసినట్టు గుర్తు కూడా లేదు, ఇప్పుడు నేను మా ఆవిడ ఇద్దరమే ఉంటాము ఇంట్లో, కానీ ఆమె సహకరించినా నేనేమి చేయలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతుంటారు. అటువంటప్పుడు మీరు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు వాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, ఆల్రెడీ స్టెంట్ పడ్డ వాళ్ళు కూడా వాడుకోవచ్చు,
ఆల్రెడీ సిఏబీజీ అంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మీరు స్టెంట్ వేయకముందు పేషెంట్, స్టెంట్ పడిన తర్వాత నార్మల్ పర్సన్. సిఏబీజీ కన్నా ముందు లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా ముందు మీరు పేషెంట్. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నార్మల్. ఆపరేషన్ తర్వాత చిన్న చిన్న నరాలు అవి కట్ అయితే కనుక చిన్నపాటి నొప్పి ఛాతీలో ఉండొచ్చు. వచ్చినంత మాత్రాన అవన్నీ హార్ట్ అటాక్స్లు కావు. కనుక మీరు నిశ్చింతగా డాక్టర్ని సంప్రదించి టాబ్లెట్స్ వేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, బతుకున్నాడు. టాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్ళందరికీ ఇంప్లాంట్ సర్జరీ కూడా చేస్తారు.